మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఓటు ఎవరికి వేసారో అది కామెంట్ అయితే చేయండి. ఎవరికి మీ ఓటు వేసింటే వాళ్ళ పేరు అయితే కింద కామెంట్లో రాయండి. సెకండ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ వరకు అయితే చూడండి, ఇలాంటి మంచి వీడియోస్ అయితే చేస్తూనే ఉంటా. సో నిన్న అయితే మనకి ఫైనలిస్ట్ అయితే వచ్చేసారు. వాళ్ళకి నిన్న నైట్ నుంచే కౌంటింగ్ అంటే ఓటింగ్ స్టార్ట్ అయింది. ఫ్రైడే మిడ్ నైట్ వరకు ఓటింగ్ ఉంటుందన్నమాట. ఆ ఓటింగు నిన్న ఎవరికి ఎక్కువ మెజారిటీ అంటే పడింటాయో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. బట్ అదైతే నిజం కాదు. ఎందుకంటే ఇంకా ఫ్రైడే వరకు ఉంది కాబట్టి మీరు గెలిపించాలి అనుకుంటున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇంకా చాలా మీ పక్కన ఉన్న వాళ్ళ మొబైల్ తీసుకుని మిస్డ్ కాల్ ఇవ్వడం అండ్ హాట్‌స్టార్లో ఓటు వేయించడం ఇవన్నీ చేస్తే సరిపోద్ది. అందరూ అడుగుతున్నారు నన్ను, నీకు పర్సనల్గా ఎవరు విన్ అవుతారు అని అడుగుతున్నారు. నాకైతే కళ్యాణ్ విన్ అవుతాడు అని అనుకుంటున్నా. ఎందుకంటే కళ్యాణ్కి కొంచెము తనుజ కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది అనుకుని నా ఓటైతే నేనైతే కళ్యాణ్కు, అది చెప్పకూడదు ఇక్కడ కానీ చెప్తున్నా. సో మీరు ఎవరిని గెలిపేయాలనుకుంటున్నారో ఫ్రైడే మిడ్ నైట్ వరకు ఉంది. అకౌంట్లు తీసుకొని ఓటింగ్ అండ్ కాల్ చేయండి. మీరు కాల్ చేసే విధానం ఎలా ఉండాలంటే ఫస్ట్ రింగ్ అయితే ఫస్ట్ కాల్ ఎవరు చేస్తారో వాళ్ళకి రింగ్ అవుతుంది కదా, అక్కడ రింగ్ అయిన తర్వాత అదే రిజిస్టర్ చేసుకుంటుంది. ఆ కాల్ చేసి ఇంకొకరికి తనుజకు ఓటు వేయాలనుకున్నారు అనుకో, అది అవ్వదు. ఫస్ట్ ఎవరికి కాల్ చేసి ఉంటారో అది మాత్రమే తీసుకుని అది మాత్రమే రిజిస్టర్ అవుతుంది. అది ఒకటి మీకు చెప్తాను. ఇది చాలామంది ఇద్దరికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. తనుజకి అండ్ కళ్యాణ్కి ఇద్దరికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇద్దరికి అవ్వదు, ఇద్దరిలో ఒక్కరికే అవుతుంది. మీరు ఒక్కరికి మాత్రమే ఓటు వెళ్ళాలి. అది ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తే అది వాళ్ళకి మాత్రమే రిజిస్టర్ అవుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇదైతే ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారు. ఏంటంటే నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పా కదా, మీరైతే దాని గురించి అయితే ఎవరు బ్యాడ్గా అయితే పెట్టద్దు. ఎందుకంటే ఇది నా ఒపీనియన్ మాత్రమే. నేను ఓటు ఎవరికి వేయను నేను అసలు. కాకపోతే వీళ్ళు గెలిస్తే బాగుంటుందని నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అయితే కామెంట్ చేయండి. వాళ్ళ కామెంట్స్ అన్నీ నేను చూస్తా. మీరు పెట్టిన కామెంట్స్ ఇంకో చాలామంది చూసేవాళ్ళు చూస్తారు, వాళ్ళు ఇన్స్పైర్ కావచ్చు, వాళ్ళు కూడా ఓటు వేయచ్చు. వీళ్ళకి ఇంత ఫాలోయింగ్ ఉందని తెలుస్తుంది. సో నన్నైతే బ్యాడ్గా అయితే అనుకోవద్దు. నేను ఎవరికి ఓటు వేయను, ఎవరికి సపోర్ట్ చేయను. వీళ్ళు గెలిస్తే బాగుంటుంది అనేది నా ఒక ఒపీనియన్ మాత్రమే, అంతే. సో వెనకాల బ్యాక్గ్రౌండ్లో చాలా నాయిస్ అయితే వస్తుంది. నేను ఎందుకంటే బయట ఉండి రికార్డ్ చేస్తున్న వీడియో. సో ఎవరు అయితే తప్పుగా అనుకోవద్దు. ఈ వీడియో అడ్జస్ట్ అయిపోండి. అందరూ లైక్ చేయండి, లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఎందుకంటే మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లే. మినిమం 90-100 పీపుల్స్ మొత్తం మన వీడియో అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ 0% ఉంది. అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మంచిగా చేస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో మీరు కింద కామెంట్లో చెప్పండి, అలాంటి వీడియోస్ చెప్తాను మీకు. విన్నర్ అయితే మ్యాక్సిమం గ్రాండ్ ఫైనల్ అయితే ఇంకా దగ్గరలోనే ఉంది అనమాట. నెక్స్ట్ సండే అలా అనౌన్స్ చేయొచ్చు మ్యాక్సిమం. ఇంకా మీరైతే ఓట్లు అయితే ఫాస్ట్గా పక్కన వాళ్ళ దగ్గర వేయించండి. మీ చుట్టుపక్కల వాళ్ళంతా వేయించండి. మిడ్ నైట్ ఫ్రైడే మిడ్ నైట్ వరకు ఉంటుంది కౌంటింగ్. ఆ తర్వాత మీరు వేస్తే అంత పాసిబుల్ కాకపోవచ్చు. అండ్ నెక్స్ట్ సీజన్ గురించి కూడా వీడియోస్ చేస్తాను. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళందరూ ఆ వీడియో ఫస్ట్ కొంచెం చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. లాస్ట్ వరకు అయితే చూడాలి. ఎందుకంటే మీరు కొంచెం చూస్తే మన ఛానల్ యావరేజ్ పడిపోద్ది, మనకు నెక్స్ట్ వేరే వాళ్ళకి షో అవ్వదండి. సో అందుకే లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి గాయస్. ఎందుకంటే మనకు కొంచెము నాకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇంకా మంచి వీడియోస్ చేసేదానికైతే నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలనుకుంటున్నా. దానికైతే మీరు నాకు సపోర్ట్ చేయాలి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.